గ్రామంలో మద్యపాన నిషేధం గురించి గ్రామ ప్రజలు మరియు పాలకవర్గం కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎందుకంటే మా గ్రామము మండలంలోనే అతిపెద్ద గ్రామము. ఆ విషయానికి పురస్కరించుకొని మెదక్ జిల్లాలోనే మరి మా గ్రామం చాలా పెద్ద గ్రామం కాబట్టి ఆ విషయాన్ని పురస్కరించుకొని మద్యపాన నిషేధాన్ని కూడా మేము అందరు గ్రామ ప్రజలతో సహకారం తీసుకొని ఈ రోజు నుండి నిర్ణయం తీసుకోవడం జరిగింది. 15వ తారీఖు వరకు వాళ్ళకి ఒక డెడ్ లైన్ లాగా విధించినాము. 16వ తారీఖు నుండి దీన్ని అమలు పరుస్తాము. ఈ విషయంలో సర్పంచ్ గారు చెప్పినట్టు 16వ తారీఖు నుండి ఎవరైతే మద్యాన్ని కానీ సిగరెట్లు కానీ ఏదైనా కానీ 18 సంవత్సరాల్లో పిల్లలకి ఏది అమ్మినా మద్యాన్ని పూర్తిగా నిషేధించడం జరిగింది. అదేవిధంగా 18 సంవత్సరాల పిల్లలకి సిగరెట్లు కానీ గుట్కాలు కానీ ఏవి ఇచ్చినా వాళ్ళ షాపులను కూడా మేము తనిఖీ చేస్తాము. వాళ్ళని కూడా కఠిన చర్యలు ఉంటాయి ఈ విషయంలో. అదే 50,000 ఫైన్ కూడా వాళ్ళకి విధించడం జరిగింది. కిరాణం షాప్ వాళ్ళకు కూడా 5,000 రూపాయలు 10,000 రూపాయలు కూడా కిరాణం షాప్ వాళ్ళకు కూడా ఫైన్లు విధించడం జరుగుతుంది కూడా. దీన్ని మేము కఠినంగా నిర్ణయం తీసుకున్నాము. ఇది అదేవిధంగా ఇది రాబోయే కాలంలో కూడా దీన్ని మేము చాలా ఉద్ధృతంగా దీన్ని విస్తరించి గ్రామంలో ఎలాంటి మద్యం అమ్మడం కానీ కొనడం కానీ అట్లాంటి ఏది చేసినా కఠిన నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. పెద్దమారం గ్రామం మేమందరూ గ్రామ పెద్దలు అందరు కలిసి గ్రామ తీర్మానం చేయబడినది. గ్రామ సభ పెట్టి ఈ మద్య నిషేధం మొత్తం గ్రామ ప్రజలందరూ నిషేధించారు. అదే ఈ రోజు నుంచి 15 తారీఖు వరకల్లా మొత్తం బంద్ ఉండాలని చెప్పినాం. 16 తారీఖు నుంచి మొత్తం బంద్ ఉండాలని చెప్పినాము. అది తీర్మానం చేసినాము. మా గ్రామ ప్రజలందరూ సహకరించారు. అందరు కలిసి మాకు సహకరించేందుకు మా గ్రామ ప్రజలు ఓలైనా అమ్మినట్టయితే 50,000 జుర్మానా విధించడం జరిగింది. వారి చెప్పినా ఎవరైనా దొరకబట్టి మాకు చెప్పినా కానీ వాళ్ళకి 10,000 బహుమతిగా ఇవ్వబడును. అదొకటి. మళ్ళీ కిరాణం షాపులలో కూడా సిగరెట్లు కానీ 18 సంవత్సరాల లోపల ఎవరికైతే 18 సంవత్సరాలు ఉన్న వాళ్ళకు సిగరెట్లు కానీ గుట్కాలు కానీ ఎవరైనా అమ్మితే వాళ్ళకు కూడా కఠిన చర్యలు, వాళ్ళకు కూడా 10,000 రూపాయలు జుర్మానా అయితే విధించడం జరిగింది. వాళ్ళకి చెప్పినచ్చు వాళ్ళకు కూడా 5,000 రూపాయలు ఇస్తామని అందరూ తీర్మానం చేసినాము. ఇవన్నీ గ్రామ పెద్దలు వాళ్ళందరూ సహకరించిన అందరికీ గ్రామ ప్రజలకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.